టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. రాజకీయ జీవితం కోసం చంద్రబాబును దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేశినేని నాని వైసీపీ కోవటని బుద్దా వెంకన్న ఆరోపించారు. కమ్మ సామాజిక వర్గంలో కూడాలి కేశినేని నానీలు చీడ పురుగులు అని విమర్శించారు. కేశినేని నానికి ఎండ్ కార్డ్ పడడం ఖాయమని అన్నారు బుద్దా వెంకన్న. సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. అన్నీ గెలిచాం, జిల్లాలో అంతా నాదే భావిస్తాను. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టింది. అయిపోయిన తర్వాత నాకు టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో 5 పెట్టారు ఆ రోజున రేస్లో. సరే ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు ఎంపీగా. మరి అక్రమ సంపాదన అనుకోవడం కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఒక శాడిస్ట్వి, ఎదురోడు చక్కగా ఉండే చూడలేనటువంటి మనిషివి నువ్వు. నీ బలం మీద నువ్వు గెలిచావా? రేపు గెలుస్తావా? నువ్వు ఉన్నావు, దొన్నపోతులాగా ఉన్నావు. నువ్వు నిజాయితీ పరుడువో నేను నిజాయితీ పరుడువో తేల్చుకున్నావా? చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టికెట్ ఇచ్చి ఇందుకు మోసగాడు చంద్రబాబు గారు. ఆల్రెడీ 2 సార్లు గురువారు నాని గారికి టికెట్ ఇచ్చాడు, వాడిదే కొత్తాడు. వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడేదే కొత్తాడు. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త. మీ అందరికీ అసలుకి సిగ్గు అనేది ఉందా? చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడన్నావో ఆ క్షరం నుంచి అయిపోయావు. నువ్వు 6 ఓడిపోయి నేను గెలిచాను. ఎవడు గెలిచాడు? చంద్రబాబు నాయుడు గారు సింబల్, సైకిల్ సింబల్, అది సైకిల్ సింబల్ మీద గెలిచావు. బోండా అన్న గారి వైఫ్ని పెడతారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన. లేదా అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతుర్లను పెట్టు అంటే, లేదంటే వాళ్ళు ఈ ఆలోచన లేదు, వాళ్ళకి రాజకీయంలోకి వచ్చేది ఆలోచన లేదంటే కాదని చెప్పి 3 రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు. మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేశినేని నాని చెప్తూ కొడుతారని చెప్పి మాట్లాడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. లేదు పార్టీ నుంచి కానీ, ఏ వ్యక్తి నుంచి కానీ. ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మాయిని మేరుగా పోటీ చేయమన్నాడా చంద్రబాబు గారు? చంద్రబాబు గారు చెప్పకుండా అతను అనౌన్స్ చేసుకున్నాడు, నా అమ్మాయిని కాదంటే మళ్ళీ గోల్ చేస్తాడని. అసలు అక్కడి నుంచి పెట్టాడు తంట. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు. ఇద్దరు పేరు జయదేవ్, ఇద్దరు పేరు పవిత్రమ్మ. వీళ్ళిద్దరూ నా కూతురు పిల్లలు. ఈమె భూమికా లక్ష్మి నా కొడుకు కూతురు. వీళ్ళ ముగ్గురి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వీళ్ళ ముగ్గురి మీద, నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేశినేని నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. రోజువారీ ఆధారాలు తర్వాత నేను ఆ రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం అయితే చెప్పండి, నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే, లేదు నువ్వే ఉండాలి. 10 మంది ముందు చెప్పాను, అర్హం కాదు. లేదు నువ్వు ఆ ఆధారం దాకా నువ్వే ఉంచాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది. రేపు జగపడకు ఎందుకంటే సభకు నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వాలని చెప్తే, ఓకే సార్ మీరు ఏది చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు, కాబట్టి నాకు రిలీఫ్ ఇప్పిస్తున్నా అంటే ఒప్పుకోలేదు ఆయన. లేదా ఆ రోజు రాయంగా చేసేవాడిని 9 క్రితం అనుకుంటాను. 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఆ కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తాను ఇంకోసారి. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అయిపోతుంది. 6 రోజుల ముందేమో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అన్నాడు, ఇప్పుడేమో మా పని అయిపోయింది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏం జరిగిందంటే, ఏమండే నేను ఇక పోటీ చేయను, మీరు ఆకరించుకోండి అన్నాడు. చంద్రబాబు గారు ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పడు కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈయన సమాధానం. నానే పోటీ నువ్వు చెయ్యాలో వద్దో చెప్పేది నేను, B-ఫార్మ్ ఇచ్చేది నేను, నువ్వు చేస్తావో చెయ్యవో నీకెందుకు, నేను కదా అంటే నీకేమన్నా అప్పుడే